అందరికీ నమస్కారం. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు వివరాలు షీ లీప్స్ యాప్ నందు వివోఏ గారు ఉద్యోగ మిత్ర రోల్లో ఎలా నమోదు చేయాలి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఎక్కువ మందికి సమాచారం అందడానికి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం కూడా స్పెషల్ డ్రైవ్ కింద ప్రతి మండలంలో కూడా ఏదైతే ప్రతి గ్రామంలో ప్రొడ్యూసర్ గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూపులకు సంబంధించిన వివరాలతో పాటు ప్రతి గ్రామానికి ఉన్న టార్గెట్ ప్రకారం, ప్రతి మండలానికి ఉన్న టార్గెట్ ప్రకారం కొత్త పీజీలు కూడా ఏర్పాటు చేసి వారికి సంబంధించిన పీజీ ప్రొఫైలు అంటే ప్రొడ్యూసర్ గ్రూప్ ప్రొఫైలు, ప్రొడ్యూసర్ గ్రూప్ యాక్టివిటీ, అలాగే వాళ్ళకి సంబంధించిన ఫైనాన్స్, బిజినెస్ ప్లాను, బయ్యర్సు, సప్లయర్సు, మార్కెటింగ్ డీటెయిల్స్, పీజీ ఫండ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఈ యాప్లో నమోదు చేయాలి. సో ఇది చాలా సులభంగా, చాలా సింపుల్గా ఉంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చివరి వరకు చూసినట్లయితే ఎలాంటి డౌట్లు లేకుండా నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళి షీ లీప్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు అది ఏ విధంగా చేయాలనేది ప్రాసెస్ వివరంగా మనం తెలుసుకుందాము. సెర్చ్లో షీ లీప్స్ షీ లీప్స్ పైన కనిపిస్తుంది కదా, షీ లీప్స్ టైప్ చేయండి. ఇప్పుడు షీ లీప్స్ డిజిటల్ ఇండియా కార్పొరేషన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాల్ ఎంటర్ చేయండి. సో ఇప్పుడు ఈ యాప్ మనకి డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది సేమ్ లోకోస్ లాగానే స్క్రీను మీకు డిస్ప్లే అవుతుంది. సో అందులో యూజర్ నేమ్, పాస్వర్డ్స్ అన్నీ కూడా లోకోస్కి ఏదైతే వివోఏ గారికి యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఉన్నాయో అదే యూజర్ ఐడి పాస్వర్డ్సే షీ లీప్స్ యాప్లో కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సో ఇప్పుడు స్క్రీను ఈ విధంగా వచ్చిన తర్వాత ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మనకి షీ లీప్స్ సంబంధించిన యాప్ డౌన్లోడ్ అయిపోయింది. ఇందులో ప్రతి వివోఏ గారికి కూడా ఆల్రెడీ ఇప్పటికే చెప్పిన ప్రకారం లాగిన్ పైన క్లిక్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. సో మీకు సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్స్ని ఎంటర్ చేయండి. సో లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ఎంటర్ చేయండి. తర్వాత మీ పిన్ నెంబరు నమోదు చేయండి. కన్ఫర్మ్ పిన్ నెంబర్ కూడా నమోదు చేయండి. సో ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ గ్రూప్స్ సంబంధించి నమోదు చేయాలి కాబట్టి ప్రొడ్యూసర్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, క్యాడర్ ఉంది, రిక్వెస్ట్ న్యూ రోల్ ఉంది. మనం ఉద్యోగ మిత్ర రోల్లోకి వెళ్ళి చేయాలి కాబట్టి ఇప్పుడు దాకా రోల్ లేదు. సో ఇప్పుడు ప్రతి వివోఏ గారు కూడా మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ రోల్ రిక్వెస్ట్ న్యూ రోల్కి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఆల్రెడీ మీ అందరికి కూడా డిఫరెంట్ రోల్స్ ఏ విధంగా రిక్వెస్ట్ పెట్టుకోవాలో మీ అందరికీ ఐడియా ఉంది. సో ఆ ప్రకారం రోల్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. రైజ్ రోల్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా మన స్టేటు, అదేవిధంగా డిస్టిక్, తర్వాత బ్లాక్, రోల్ నేమ్లో అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది బ్లాక్ క్యాడర్ ఫామ్లో మనకి ఉద్యోగ మిత్ర వస్తుంది. సో బ్లాక్ క్యాడర్ ఫామ్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి.
సబ్ రోల్ సబ్ రోల్లో ఉద్యోగమిత్ర లైవ్లీహుడ్ ఫామ్ ఉద్యోగమిత్ర ఉంది. సో ఇది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసేయాలి. ఈ సబ్మిట్ చేసిన తర్వాత పెండింగ్ అని ఉంటే ఇది మీ ఏపీఎం గారు తన అడ్మిన్ లాగిన్లో అప్రూవల్ ఇవ్వాలి. సో ఏ విధంగా అప్రూవల్ ఇవ్వాలనేది అందరి ఏపీఎంస్ కూడా క్లారిటీ ఉంది. ఎవరైతే వివో గారు రిక్వెస్ట్ పెడతారో వాళ్ళు మీ ఏపీఎం గారికి సమాచారం ఇస్తే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. సో అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా చేయాలనేది మళ్ళీ ఒకసారి ఇప్పుడే చూద్దాము. ఒకసారి స్క్రీన్ గమనించండి. ఫస్ట్ లాగిన్ అయినప్పుడు క్యాడరు రిక్వెస్ట్ న్యూ రోల్ మాత్రమే ఉన్నాయి. మీరు ఉద్యోగమిత్ర రోల్ అసైన్ రిక్వెస్ట్ చేసిన తర్వాత మీ బీపీఎం గారు లాగిన్లో అడ్మిన్ లాగిన్లో అప్రూవల్ ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ యాప్ ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అయినా లేకుంటే అప్డేట్ చేసుకున్న ఉద్యోగమిత్ర అని ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మనం ఉద్యోగమిత్రలో డేటా మొత్తం కూడా చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ ప్రకారం మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ యాడ్ పీజీ కనిపిస్తూ ఉంది. సో యాడ్ పీజీలోకి వెళ్ళి మనం గ్రూప్ సంబంధించిన వివరాల్ని నమోదు చేయాలి. గ్రూప్ పేరు, సో అదేవిధంగా గ్రూప్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. సో దానికి సంబంధించి గ్రూప్ వివరాలు మనం ఈ విధంగా కరెక్ట్గా నమోదు చేయాలి. ఒకటికి 2 సార్లు మీరు చేసే వివరాలు కరెక్ట్గా ఉండాలి చెక్ చేసుకుని వెళ్ళండి. తర్వాత అసోసియేటెడ్ సిఎల్ఎఫ్ ఏ సిఎల్ఎఫ్కి సంబంధించిన ఈ గ్రూపు అంటే మీ బ్లాక్ సంబంధించిన వివరాలు డిస్ప్లే అవుతాయి, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ ఫార్మేషన్ గ్రూప్ ఎప్పుడు ఫామ్ అయింది అనేది మనం ఇక్కడ నమోదు చేయాలి. గ్రూప్ ఏ సంవత్సరం ఏర్పడింది, అలాగే ఏ మంత్లో ఆ గ్రూప్ ఫామ్ అయింది, ఏ డేట్లో ఫామ్ అయింది. సో ఈ వివరాలని క్లిక్ చేస్తే నమోదైపోతాయి. సో ఈ 2 హైడ్ అయిపోయినాయి, పీజీ టైపు, పీజీ ఐడి, ఇంకా ఐడి నెంబర్ క్రియేట్ కాలేదు కాబట్టి. సో ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళాలి. తర్వాత యాడ్ బ్యాంక్ డీటెయిల్స్, పీజీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ బ్యాంక్ పాస్బుక్లో ఏ విధంగా ఉంది అనేది ఎంటర్ చేయాలి. ఒకసారి పాస్బుక్ దగ్గర పెట్టుకొని నమోదు చేయండి. అదేవిధంగా ఆ గ్రూప్కి సంబంధించినటువంటి బ్యాంకు, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కూడా ఆటోమేటిక్ డిస్ప్లే అవుతుంది. కరెంట్ అకౌంటా సేవింగ్ అకౌంట్ అడుగుతుంది. మనం ఇప్పటివరకు అన్నీ కూడా సేవింగ్ అకౌంట్లో ఓపెన్ చేసినాం కాబట్టి ఎక్కడన్నా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటే కరెంట్ అకౌంట్ ఎంటర్ చేయాలి, లేకుంటే సేవింగ్ అకౌంట్ ఎంటర్ చేస్తాము. తర్వాత అకౌంట్ నంబరు. సో ఈ అకౌంట్ నెంబర్ని నేను
పర్సనల్ డీటెయిల్స్ ఏది కూడా యూట్యూబ్లో పెట్టకూడదు కాబట్టి బ్లర్ చేసి ఉంచుతాను. మళ్ళీ అకౌంట్ డీటెయిల్స్ కనబడలేదని అనుకోవద్దండి. ఎందుకంటే అకౌంట్లో ఏది కూడా మనకి పర్సనల్ వివరాలు ఏది కూడా లాగిన్లో కనబడదు కాబట్టి అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇన్ఫర్మ్ చేసి అకౌంట్ ఓపెనింగ్ డేటు ఎప్పుడనేది సేమ్ అదే రోజు అకౌంట్ ఓపెన్ చేసి చేసుకొని ఇక్కడ సెలెక్ట్ పేజ్ ఇమేజ్ పాస్బుక్ యొక్క ఫోటో గ్యాలరీలో పెట్టుకొని గ్యాలరీలో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే నెక్స్ట్కు వెళ్ళిపోయింది. ఇంకా ఏదైనా అకౌంట్ ఉంటే ఆ గ్రూప్కి ఆ వివరాలు కూడా ఎంటర్ చేయాలి, లేకుంటే నెక్స్ట్కి వెళ్ళాలి. సో ఇందులో అడ్రస్ టైపు పర్మనెంట్ అడ్రస్లే ఉంటాయి కాబట్టి మన వాళ్ళకి పర్మనెంట్ అడ్రస్సు, విలేజ్ అంటే డోర్ నెంబర్ ఇవి, లేకుంటే ఆ విలేజ్ పేరు, సో గ్రామ పంచాయతీ ఏ ఊరు ఎక్కడ అనేది ఎంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే విలేజ్ పిన్ కోడ్. సో ఇవన్నీ కూడా కొన్ని ఏదైతే కనిపించకూడదో అది బ్లర్ చేసి ఉంచుతాను, అది అందరూ కూడా గమనించుకోవాలి. తర్వాత ప్రోడక్ట్స్, వీళ్ళు ఈ గ్రూప్లో ఏ ప్రోడక్ట్స్ చేస్తారో, ఎలాంటి ప్రొడ్యూసర్ గ్రూప్స్, ఆ గ్రూప్ వివరాలు ఇక్కడ యాడ్ ప్రోడక్ట్స్ ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఒకసారి గమనించండి, అన్నీ కూడా అగ్రికల్చర్ కింద అగ్రికల్చర్ క్రాప్ బేస్డ్ ఏమున్నాయి అనేది ఒకసారి గమనించండి. అందులో అపికల్చరు, బీఆర్సీ, సిరియల్స్ అండ్ మిల్లెట్స్, కమాడిటీస్ అండ్ స్పైసు, ఫైబర్సు, ఫ్రూట్సు, హార్టికల్చరు, మెడిసినల్ ప్లాంట్స్, ఆయిల్ సీడ్స్, అదర్ క్రాప్స్, ఇట్లా వరుసగా మీ యాక్టివిటీని బట్టి చెక్ చేసుకోవాలి. అలాగే ఇన్ కేసు ఎనిమల్ హస్బెండరీ అయితే ఎనిమల్ హస్బెండరీలో డైరియా, ఫిషరీయా, గోట్రియా, అదర్ లైఫ్ స్టాకా, పిగ్గరియా, పౌల్ట్రీయా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేసు మీది ఆక్వా ఫార్మింగ్ అయితే దానికి సంబంధించి సబ్ యాక్టివిటీ ఫిషరీ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే హార్టికల్చర్ క్రాప్ బేస్డ్ అయితే అందులో సబ్ యాక్టివిటీస్ ఫ్లోరికల్చరా, హార్టికల్చరా, ఆయిల్ సీడా, వెజిటేబుల్సా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఒకవేళ నాన్ ఫామ్, మనం ఇంతకుముందు ఎఫ్పీజీ అనేవాళ్ళము, ఇప్పుడు పీజీ అంటున్నామంటే అంటే ఒకే రకమైనటువంటి యాక్టివిటీ చేసే వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేస్తాము, అది ఫామ్ అయినా నాన్ ఫామ్ అయినా. సో ఆ ప్రకారం వాళ్ళందరికీ కలిపి ప్రొడ్యూసర్ గ్రూప్గా ఇప్పుడు ఎఫ్ తీసేసి మార్చడం జరిగింది. అందులో నాన్ ఫామ్ కింద ఏమన్నా తయారు చేసేవాళ్ళు ఉంటే అందులో సబ్ యాక్టివిటీ అగ్రి ఫారెస్ట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, అగ్రో ఇట్లా ఏదైతే ఉన్నాయో మీరు మీ యాక్టివిటీ ఆ గ్రూప్ మొత్తం. ఇక్కడ మెయిన్ ఇదేంటంటే ఒక గ్రూపు 15 మందికి తక్కువ ఉండకూడదు, 15 మంది కూడా ఒకే యాక్టివిటీ చేస్తుండాలి. అలాగే ప్రతి వివోలో కూడా కంపల్సరీగా ప్రొడ్యూసర్ గ్రూప్స్ ఫామ్ చేయాలి. ఇప్పటి వరకు ఫామ్ చేసి ఉంటే వాళ్ళ వివరాలు నమోదు చేస్తాము, లేకుంటే వెంటనే ఎస్హెచ్జిలో ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళలో నుంచి కామన్ యాక్టివిటీ చేసే వాళ్ళని ఒక గ్రూప్గా ఫామ్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసి వెంటనే ఈ డ్రైవ్ మోడ్లో ఖచ్చితంగా జూలై 30 లోపల 100% డేటా ఎంట్రీ చేసుకొని అప్రూవల్ అంతా కూడా కంప్లీట్ కావాల్సి ఉంది. సో ఇది అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కంప్లీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్రకారం యాక్టివిటీస్ అన్నీ కూడా మనం ఏమేమి మెయిన్ యాక్టివిటీ ఉన్నాయో అవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్ వచ్చి అగ్రికల్చర్ కాబట్టి ఇందులో ఏం చేస్తారంటే సీరియల్స్ అండ్ మిల్లెట్స్, అందులో ప్రోడక్ట్ నేము రైస్, అంటే వీళ్ళు వరి పండించే గ్రూప్ కాబట్టి ఇక్కడ మనం దాంట్లో సీరియల్స్ అండ్ మిల్లెట్స్లో ఏమేమి ఉన్నాయనేది అంతా కూడా వస్తాయి. సో ఇందులో ప్యాడీ కాబట్టి ప్యాడీ సెలెక్ట్ చేసుకుంటాము. సో సెట్ యాజ్ ఏ ప్రైమరీ ప్రొడక్ట్ అంటే ఎస్. తర్వాత వాల్యూ అడిషనల్ యాక్టివిటీస్, దీనికి సంబంధించి ఏం వాల్యూ అడిషన్ కావాలి అనేది ఒకసారి చూసుకొని ప్రజెంట్
ఏం చేస్తున్నారో అది ఒకసారి మనం ఇందులో చూసి కరెక్ట్ ఇది చేయాలి. ఇప్పుడు కలెక్టివ్ మార్కెటింగ్ వీళ్ళు చూస్ చేసుకున్నారు కాబట్టి సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి. సో ఇది మెయిన్ టాస్క్. ఈ దీంట్లో ఒకే రకమైనటువంటి యాక్టివిటీ చేసే వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేయడము. ఇన్ కేస్ ఇప్పటి వరకు ఉన్న పీజీల్లో ఒకే రకమైన లేకుండా ఎవరైనా ఇద్దరు ముగ్గురు వేరే యాక్టివిటీ ఉంటే వాళ్ళకి సంబంధించిన గ్రూప్లోకి షిఫ్ట్ చేసి ఇప్పుడున్న గ్రూప్లో 15 మందికి నుంచి 19 వరకు కూడా ఉండొచ్చు. ఆ ప్రకారం 15 మందిని ఒకే యాక్టివిటీ చేసేవాళ్ళని చేసి ఆ గ్రూప్ ఫామ్ చేసుకొని ఆ గ్రూప్కి సంబంధించిన వివరాలు ఇక్కడ చేస్తూ రావాలి. సో ఇంక నెక్స్ట్ ఇప్పుడు ప్యాడీ వేసాము. ఇది ప్యాడీ కాకుండా ఇంకా అదర్ ప్రోడక్ట్ ఏమైనా చేస్తూ ఉంటే గ్రౌండ్ నెట్ వీళ్ళు సెకండ్ ప్రోడక్ట్ ఏదైనా చేస్తూ ఉంటే కూడా మనం నమోదు చేయొచ్చు యాడ్ ప్రోడక్ట్స్లోకి వెళ్ళి. సో ఈ ప్రకారం వాళ్ళు ఒకే 15 మందిలో మల్టిపుల్ యాక్టివిటీస్ అందరూ కలిసి చేస్తూ ఉంటే వాటన్నిటిని కూడా ఇక్కడ నమోదు చేసుకోవాలి. సో అది మెయిన్ ప్రోడక్ట్ సంబంధించింది. మేజర్గా దీన్ని తగ్గట్టే నెక్స్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ని ఎంపిక చేసుకోవడంలో ఎలాంటి అశ్రద్ధ చేయకుండా కరెక్ట్ డేటా నమోదు చేయాలి. అలాగే నెక్స్ట్ కలెక్షన్ పాయింట్స్, యాడ్ కలెక్షన్ పాయింట్. ప్రజెంటు వాళ్ళు ఎక్కడ అమ్ముతున్నారంటే ప్రజెంట్ వాళ్ళ రైతు సేవా కేంద్రం ద్వారా అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఆ వివరాలు నమోదు చేస్తాము. సరే, ఎక్కడ ఉంది అనేది ఎక్కడ ఉంటే అక్కడ అంటే వాళ్ళు ప్రజెంట్ అంటే ఇక్కడ నేను రైతు సేవా కేంద్రం పెట్టాను. మీ మెంబర్సు ఎక్కడ దీన్ని కలెక్షన్ చేసుకుంటా ఉంటే ఆ ప్రకారం మనం నమోదు చేయాలి. దానికి సంబంధించిన పంచాయతీ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే విలేజ్ పిన్ కోడ్ సేవ్ చేయాలి. ఇంకా యాడ్ కలెక్షన్కి ఇది కాకుండా ఇంకా అదనంగా ఉంటే కూడా అవి కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ యాడ్ ఫైనాన్షియల్ సమ్మరీ. ఈ గ్రూప్కి సంబంధించిన ఫైనాన్షియల్ సమ్మరీ ఉంది. సో ఈ ప్లస్ గుర్తు ఇక్కడ ఫైనాన్షియల్ సమ్మరీ ఇక్కడ క్లిక్ చేసుకొని ఫైనాన్షియల్కి సంబంధించిన ఇది చేయాలి. డేట్ ఆఫ్ బ్యాలెన్స్ టేకన్. ఈ గ్రూప్కి సంబంధించి మనం ఆల్మోస్ట్ డేటా చేసే ముందుటి వరకు డేటా ఏ డేట్లు తీసుకుంటున్నాం అనేది ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి. జూన్ 30 వరకు తీసుకుంటున్నాము. క్యాష్ని హ్యాండ్ ఏం లేదు. క్యాష్ అట్ కాస్ట్ ఆఫ్ బ్యాలెన్స్ స్టాకు దగ్గర బ్యాలెన్స్ కూడా ఏం లేదు. తర్వాత క్యాష్ అట్ బ్యాంక్ ఎంత ఉంది గ్రూప్లో అనేది ఒకసారి ఎంటర్ చేయాలి. బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంటే అది నమోదు చేయాలి, సేవ్ చేయాలి. ఇంకా ఏదైనా ఉంటే కూడా నమోదు చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఫండ్ సపోర్ట్లో వీళ్ళకి ఏమేమి ఇచ్చాము, బ్యాంక్ నుంచి ఏమైనా ఇచ్చామా, మెంబర్ కాంట్రిబ్యూషను, నాబార్డు, ఎన్ఈఆర్ఎల్పి. సో ఇప్పుడు వీళ్ళకి రివాల్వింగ్ ఫండ్ ఇట్లా ఇచ్చుంటే ఎన్ఆర్ఎల్ఎం నుంచి ఇచ్చాము కాబట్టి ఎన్ఆర్ఎల్ఎం పర్పస్ వర్కింగ్ క్యాపిటల్కి ఇచ్చాము. టైప్ ఆఫ్ సపోర్టు గ్రాంట్ ఇచ్చాము, ఎంత ఇచ్చాము అనేది మనం నమోదు చేయాలి. అలాగే ఒకవేళ ఇవ్వకుండా ఉంటే రిమైనింగ్ ఏమైతే ఇచ్చినామో అవి నమోదు చేయాలి. ఫండ్ రిసీవింగ్ డేటు, వీళ్ళకి ఫండ్ ఎప్పుడు ఇచ్చామనేది ఒకసారి డేట్ ఆల్రెడీ డేటా మీ దగ్గర ఉంటుంది. సో ఆ డేటా తీసుకొని నమోదు చేయాలి. సో 2025లో ఇచ్చాము. సో ఈ డేటా తీసుకొని సేవ్ చేయాలి. సో ఇంకా ఇది కాకుండా అదనంగా ఇంకా వేరే ఫండ్ ఏదైనా ఉంటే కూడా నమోదు చేయాలి. తర్వాత ప్రజెంట్ ఇంకా గ్రూప్ సభ్యుల వివరాలు ఇవ్వలేదు కాబట్టి నో ఆఫీస్ బేరర్స్ యాడెడ్ అని వస్తుంది. మన సభ్యుల వివరాలు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి
వాళ్ళ యొక్క వివరాలు డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు గ్రూప్కి సంబంధించిన వివరాలన్నీ కూడా అయిపోయినాయి. ఒకసారి బేసిక్ డీటెయిల్స్ ఇట్లా వరుసగా బ్యాంక్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని సేవ్ చేయొచ్చు. సరే, సేవ్ చేస్తానే ప్లీజ్ యాడ్ మెంబర్ టు ది పీజీ అన్నది యాడ్ మెంబర్లోకి వెళ్తే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా మనకు ప్రతి గ్రూప్లోనూ ఖచ్చితంగా 15 మంది సభ్యులు ఉండాలి, లేకుంటే గ్రూప్ కంప్లీట్ కాదు. సో ఇప్పుడు యాడ్ మెంబర్లోకి వెళ్తే గ్రామ పంచాయతీ, అలాగే విలేజ్, వీళ్ళు రెగ్యులర్గా ఏ గ్రూప్లో ఉన్నారు అనే గ్రూప్ పేరు ఏడు సెలెక్ట్ చేసుకోవాలి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఎక్కడున్నారనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు మాత్రమే మనకి మెంబర్ డేటా యాడ్ అవుతుంది. సో తప్పనిసరిగా రైతు సంఘాల్లో ఉన్నవాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో కూడా ఉండాలి. అందులో నుంచి మనం ఇక్కడ నమోదు చేయాలి. సో ఇందులో పేరు తీసుకున్నాము, గ్రూప్లో జాయిన్ అయిన డేటు, గ్రూప్ ఏర్పడప్పుడే జాయిన్ అయినారు కాబట్టి డేటు, తర్వాత డిసిగ్నేషను, గ్రూప్లో మెంబర్, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ముగ్గురిని ఎంపిక చేయాలి. సో ఆల్రెడీ మనకు అకౌంట్కి 2 ఉంటారు, ఇంకొకరిని కూడా ఇప్పుడు ఎంపిక చేసుకోవాలి. ఫస్ట్ ప్రెసిడెంటు. సో ప్రెసిడెంట్ ఆమె ఎప్పటి నుంచి ఉందనేది అడుగుతుంది అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు. కాబట్టి సిగ్నేచర్ మనకు లోకోస్లో ఎట్లయితే ప్రొఫైల్ చేస్తామో ఆ సిగ్నేచర్ కూడా లీడర్స్కి ఎస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూ. సో సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తాయి, సేవ్ చేసేయచ్చు. యాడ్ న్యూ మెంబరు. సో ఇలాగ నెక్స్ట్ సెకండ్ లీడరు, ఏ గ్రూప్లో ఉన్నారు, విలేజ్, ఎస్హెచ్, నెక్స్ట్ ఆమె ఎప్పుడు జాయిన్ అయినారు, అలాగే డిసిగ్నేషను సెక్రటరీ, ఆమె సెక్రటరీగా ఎప్పటి నుంచి ఉంది, అలాగే సిగ్నేచర్ ఎస్. నెక్స్ట్ సేవ్ మెంబరు, సేవ్ కొడితేనే యాడ్ న్యూ మెంబరు. సో యాడ్ ప్లస్ గుర్తుపైకి వెళ్ళి నెక్స్ట్ మళ్ళీ నార్లపల్లి విలేజ్. మనకు రకరకాల సంఘాల్లో నుంచి ఇందులోకి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళ గ్రూప్ చూసుకొని మనం సెలెక్ట్ చేయాలి. సో డిసిగ్నేషన్ ట్రెజరర్ కూడా అప్పటి నుంచే ఎస్. సేవ్ మెంబర్ చూడొచ్చు, మీరు ఏదైనా తప్పు ఉంటే చెక్ చేసుకొని సేవ్ చేసుకోండి. యాడ్ న్యూ మెంబర్. సో ఇప్పుడు ముగ్గురు లీడర్లు ఎంపిక చేశాను. అలాగే నెక్స్ట్ సభ్యులు, ఇప్పుడు ఒక్క సభ్యురాలు మాత్రం చూపిస్తాను, వీళ్ళకి సిగ్నేచర్ అడగదు. మళ్ళీ వీడియో ఎక్కువ లెంత్ లేకుండా చివరి సభ్యురాలు ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఆ ప్రకారం అయితే మీరు అందరినీ ఎంపిక చేయాల్సిందే. మెంబరు సేవ్. సో ఈ ప్రకారము అందరూ కూడా 15 మంది డీటెయిల్స్ నమోదు చేయాలి. నమోదు చేసిన తర్వాత సో ఈ విధంగా 15 మంది సభ్యులు వివరాలు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ న్యూ మెంబర్ పైన క్లిక్ చేయకుండా బ్యాక్ టు హోమ్ పైన క్లిక్ చేస్తే సో మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీకు డేటా చేసిన తర్వాత ఆ గ్రూప్ కనిపిస్తుంది. వ్యూ కంప్లీట్ ప్రొఫైల్ ఒకసారి క్లిక్ చేసుకొని సో అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తూ
మెంబర్స్ డీటెయిల్స్ అంతా కూడా మనకి ఇక్కడ వస్తారు. ఇప్పుడు సేవ్ ప్రొఫైల్, ఎఫ్పిజి ప్రొఫైల్ సేవ్డ్ వచ్చేసింది. సో ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత సో అందరు సభ్యుల వివరాలు సేవ్ అయిపోతాయి. సేవ్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మీరు చేసామో ఇప్పుడు గ్రూప్ వివరాలు, ఆ గ్రూప్ ఎదురుగా 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి. 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే సబ్మిట్ ఫర్ అప్రూవల్. సో సబ్మిట్ ఫర్ అప్రూవల్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా సబ్మిట్ టైప్ సో ఇక్కడ పెండింగ్ అని వచ్చేసింది. అంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ బీపీఎం లాగిన్కి వెళ్ళిపోయింది. సో అక్కడ లాగిన్లో అప్రూవల్ ఇచ్చిన తర్వాత అప్రూవ్డ్ అని కనిపిస్తుంది. సో ఈ ప్రకారము ప్రతి వివోఏ గారు కూడా మీరు షీ లీప్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని డేటా డీటెయిల్స్ అంతా కూడా మీ లోకోస్ యూజర్ నేమ్ పాస్వర్డ్తోనే చేయాలి. సో ఇది పూర్తిగా నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది పూర్తి నా వ్యక్తిగత అభిప్రాయము. ఇంకా పూర్తి వివరాల కొరకు మీ పై అధికారుల్ని సంప్రదించి మీ సమాచారాలన్నీ కూడా కరెక్ట్గా నమోదయ్యే విధంగా ప్రతి ఒక్కళ్ళు పనిచేయాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.